నార్మల్ డెలివరీ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఆ భయంతోనే సి సెక్షన్‌కి వెళ్తూ ఉంటారు. అనే దాంట్లో వాస్తవం ఎంత? నార్మల్ డెలివరీ డెఫినెట్‌గా ఇట్స్ ఎ పెయిన్‌ఫుల్ ప్రొసీజర్. అది గాడ్ మనకి ఉమెన్‌కి ఇచ్చిన ఒక స్పెషల్ గిఫ్ట్ హ్మ్. దట్ వీ కెన్ డెలివర్ హ్యూమన్ బీయింగ్ ఇంటు ద వరల్డ్. కాకపోతే హియర్ ఈస్ అ పాయింట్. ఇట్స్ ఎ షార్ట్ పెయిన్ ఫర్ ఎ లాంగ్ లాస్టింగ్ గుడ్ బెనిఫిట్. హ్మ్. సిజేరియన్ లాంగ్ టర్మ్ పెయిన్ అండ్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ లాంగ్ టర్మ్ ఉంటాయి. మీరు ఆ మూమెంటరీ ఆ పెయిన్ తట్టుకోగలుగుతారు. అండ్ మెడిసిన్ హ్యాస్ కమ్ అప్ సో మచ్ ఇప్పుడండి. మీరు వినే ఉంటారు పెయిన్లెస్ డెలివరీ అని ఒక మాట విని ఉంటారు. సో యాజ్ ఎ గైనకాలజిస్ట్ మేము సర్టెన్ డైలటేషన్ ఆఫ్ ద సర్విక్స్ అయిన తర్వాత ఎపిడ్యూరల్ అను లేదా లాఫింగ్ గ్యాస్ అంటే ఎంటనాక్స్ అని ఇస్తాము, లేకపోతే వాటర్ బర్త్లో మీకు హైడ్రోథెరపీ అని అది ఇస్తాము. లైక్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్ డైలటేషన్ వీ కెన్ హెల్ప్ యూ విత్ ద పెయిన్ రిలీఫ్. సో లాట్ ఆఫ్ పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ వచ్చినాయి కాపులో. ఐ మోటివేట్ మై పేషెంట్స్ హు ఆర్ మదర్స్. ఆ మూమెంటరీ పెయిన్ని మీరు బేర్ చేయండి. సైకలాజికల్గా ముందు నుంచే బాడీని మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బెడ్ రెస్ట్ తీసుకోండి, డోంట్ వాక్ అరౌండ్ అట్లా కాకుండా ఫర్ మదర్ని ఏంటంటే సైకలాజికల్గా ప్రిపేర్ చేయాలి. డెలివరీ టైంలో దిస్ ఈజ్ హౌ లేబర్ ఈజ్ గోయింగ్ టు బీ. వీడియోస్ చూడాలి, లేదా మదర్ కానీ గ్రాండ్ మదర్స్తో కానీ అసలు లేబర్ అంటే ఏంటి, హౌ ప్రాసెస్ అవుతుంది అని చెప్పి చూపించి మోటివేట్ చేయాలి మనం. ఆ కపుల్ ఆఫ్ అవర్స్ పెయిన్ భరిస్తే ద రికవరీ ఏదైతే ఉంటుందో అది వెరీ స్మూత్ ఉంటుంది అండ్ వెరీ కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం కూడా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం పడినంత కష్టం సెకండ్ టైం యూజువల్గా పడదు. సో ఐ సే మదర్స్ ఈ జనరేషన్ వాళ్ళు దే షుడ్ గెట్ మోటివేటెడ్ మోర్ టువర్డ్స్ నార్మల్ డెలివరీ. యెస్. అయితే ముందే తెలుసుకోవాలి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి డాక్టర్‌ని కలవాలా? దట్స్ అ వెరీ గుడ్ థాట్ అండి. అండ్ నౌఎడేస్ పేషెంట్స్ కానీ డ్యూ టు ద ఎడ్యుకేషన్ లెవెల్ కానీ ప్రతి ఒక్కరు ఏ డిసీజ్ అయినా ఏ కండిషన్ అయినా ఫస్ట్ ఫేస్ చేసే ముందు దాని గురించి నాలెడ్జ్ తెలుసుకోవాలనే ఒక మైండ్ సెట్ స్టార్ట్ అయింది. అండ్ ఈవెన్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఎస్పెషలీ సాఫ్ట్వేర్ అలా అవనివ్వండి, లేకపోతే జనరల్ క్రౌడ్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్, ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, అసలు ఎలా ప్లాన్ చేయాలి, మేము దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటా అని చెప్పి చాలామంది యంగ్ కపుల్స్ దే కమ్ అండ్ ఆస్క్ us. సో మేము రొటీన్గా ఏం చేస్తామంటే ఫర్టిలిటీ ఎంత బాగుంది, ఇఫ్ ఇన్ కేస్ యూర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ లిటిల్ లేటర్ హౌ లాంగ్ యూ కెన్ వెయిట్ అనే కొన్ని టెస్ట్లు, అంటే ఎంత నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయని ఏఎఫ్సి అని ఒక కౌంట్ చేస్తాము. ఏఎంహెచ్ అనే సింపుల్ టెస్ట్తో ఫర్టిలిటీ క్వాలిటీ ఎలా ఉందని చెప్పగలుగుతాము. అండ్ సర్టెన్ కపుల్స్ ఏంటంటే మేము పెళ్లి చేసుకున్నాం కానీ 5 years తర్వాత ప్లాన్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మేము కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాం. ఓకే మీ ఫర్టిలిటీ బాగుంది, మీరు ఇంత వెయిట్ చేయొచ్చు. ఇఫ్ లో ఫర్టిలిటీ ఉందంటే త్వరగా ప్లాన్ చేయండి అని చెప్తాము, సో దట్ స్మూత్ జర్నీ ఉంటుందని. ఈ కాకుండా వీ డూ రొటీన్ థైరాయిడ్ ఎగ్జామినేషన్, హిమోగ్లోబిన్ కౌంట్, రుబెల్లా అని ఒక వైరస్ కూడా విచ్ ఇస్ వెరీ డేంజరస్ ఫర్ ద బేబీ, మదర్కి పాజిటివ్ ఉంటే సో అది ఆ వైరస్ కూడా ఉందా లేదా అని చెప్పి చూస్తాము. అండ్ జనరల్గా బాడీ కండిషన్ ఆఫ్ ద మదర్ ఎలా ఉందని చెప్పి చూస్తాము. సర్ప్రైజింగ్లీ కొంతమంది ఉమెన్కి ఏం ఉండవు సిమ్టమ్స్. వెన్ దే కమ్ అప్ ఫర్ దిస్ టెస్టింగ్ దట్ ఈస్ వెన్ వీ గెట్ టు నో అనమాట ఈ ప్రాబ్లం ఉందని. అండ్ ఐ ఈవెన్ సీ మేల్ పార్ట్నర్ కూడా ఈ కొన్ని ఇయర్స్ నుంచి దే ఆల్సో షో ఇంట్రెస్ట్, నా స్పర్మ్ కౌంట్ కూడా చెక్ చేయండి, మోటిలిటీ ఎలా ఉంది, అండ్ దే గివ్ ఇనఫ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అనమాట. సో ఇట్స్ మేకింగ్ ఆర్ వర్క్ ఈజీ. సో ఈ కపుల్ ఎవరైతే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ తీసుకుంటారో వాళ్ళకి మేము ఫోలిక్ యాసిడ్ అనేది బేసిక్ మల్టీవైటమిన్ ఒకటి పెడతాము విచ్ హెల్ప్స్ ఇన్ గుడ్ ఫార్మేషన్ ఆఫ్ ద బేబీస్, ఎస్పెషలీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, అంటే బ్రెయిన్కి రిలేటెడ్ ఏం ఇష్యూస్ రాకుండా వీ కెన్ ప్రివెంట్ ఇట్. సో ఈ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఎప్పుడు ట్రై చేయొచ్చు ఇవన్నీ మేము కపుల్తో మాట్లాడటం వల్ల ఇట్స్ బెనిఫిషియల్ టు దెమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ అస్ ఆల్సో. ముందు ముందు వచ్చే కాంప్లికేషన్స్ మనం ఎర్లీగా డిటెక్షన్ చేసి వీ కెన్ హెల్ప్ ద కపుల్. ఎస్. అయితే ప్రెగ్నెన్సీకి ఖచ్చితమైన ఏజ్ అంటే ఉంటుందా? ఖచ్చితమైన ఏజ్ అయితే ఉండదండి, కానీ ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్లో మనం ట్రై చేయాలని చెప్తాను నేను. దట్ ఈస్ లేట్ 20s అండ్ ఎర్లీ 30s. వై am I telling late 20s అంటే అండి, ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషనల్, ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ బర్డెన్ టు అ కపుల్.
ఎర్లీ 20s ఫిజికల్గా ఫిట్ ఉంటారు, బట్ ఎమోషనలీ అండ్ ఫైనాన్షియలీ దే ఆర్ నాట్ సౌండ్. సో టీనేజ్ ప్రెగ్నెన్సీస్, ఎర్లీ మ్యారేజెస్, ఇవన్నీ ఇప్పుడు అవుట్ ఆఫ్ ద సిస్టమ్ అనుకోండి, బట్ స్టిల్ వి సీ ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ ద సిటీ, రూరల్ ప్లేసెస్లో అట్లా కనిపిస్తుంది. సో ఇవి మేము పెద్దగా ఎంకరేజ్ చేయము. ఇంకా ఎర్లీగా మ్యారేజ్ చేసేసుకుని 16-17 ఇయర్స్లో పిల్లలు కావాలని ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టేసుకుని పెద్దోళ్ళ నుంచి మెడిసిన్స్ తీసుకోమని ఫోర్స్ పెట్టి ఐవీఎఫ్ సెంటర్ వరకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో ఆల్ దట్ కుడ్ బి అబాలిష్డ్ ఇఫ్ లేట్ 20sలో, అంటే కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. కమింగ్ టు ద అదర్ ఎండ్, ఎర్లీ 30s అంటున్నా, అంటే హియర్ ఎర్లీ 30s అంటే 35 కన్నా తక్కువ అని. మా మెడిసిన్ టర్మినాలజీలో అండి మోర్ దెన్ 35 ఇయర్స్ ఉంటే ఉమెన్కి అడ్వాన్స్ మెటర్నల్ ఏజ్ అని ఒక లేబుల్ ఇస్తాం వాళ్ళకి. ఈ అడ్వాన్స్ మెటర్నల్ ఏజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యాజ్ ద ఏజ్ గ్రోస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మెడికల్ కండిషన్స్ ఎక్కువ ఉండే తత్వం ఉంటుంది, లైక్ బీపీ కానీ, విచ్ ఇస్ కాల్డ్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్, షుగర్, జెస్టేషనల్ డయాబెటీస్, ఇది కాకుండా మిగతా రీనల్ ప్రాబ్లమ్స్ కూడా, ఇవన్నీ ఎక్కువ ఉండే మెడికల్ డిజార్డర్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఒకటి ఉంటుంది 35 తర్వాత. ఈ కాకుండా మన బాడీలో క్రోమోజోమ్స్ ఏమైతే ఉంటాయో అవి కూడా ఏజ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆ ఏజ్డ్ అయిన క్రోమోజోమ్స్ సేట్ బి మేల్ ఆర్ ఫీమేల్ కలిసినప్పుడు బేబీస్ కూడా క్రోమోజోమల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో బేబీస్కి జెనెటికల్ ప్రాబ్లమ్స్, బేబీస్కి లేట్గా ఏమంటారు న్యూరలాజికల్ ఇష్యూస్, డిలేస్, మైల్డ్ స్టోన్ డిలే, ఇదంతా కూడా ఉంటుంది. సో ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చిన తర్వాత మ్యారేజ్, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చిన తర్వాత కిడ్స్ అనేది కాన్సెప్ట్ గుడ్, కానీ నాట్ బియాండ్ 35 ఇయర్స్, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ అనమాట. సో కానీ అన్ఫార్చునేట్గా వాట్ వీ సీ నవ్ డేస్ ఏంటంటే లేట్ 30sలో మ్యారేజే అవుతుంది, అండ్ దెన్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ కూడా లేట్ చేస్తున్నారు, వేర్ ఫర్టిలిటీ రేట్ ఈస్ డ్రాపింగ్ డౌన్. ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు డ్రాప్ అవుతాయి 35 తర్వాత.